ఆహ్వానితులకు కళాహృదయాలకు నా యొక్క కళాభివందనం. యాక్చువల్గా మేము ఈ హైవే వారధిని దాదాపు 2 సంవత్సరాలుగా పోటీ పడడం జరిగింది తీయడానికి. మా దురదృష్టమో లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ 2 సంవత్సరాలు మేము ఏకదాటిగా దీంతో పోటీ చేసి నెగ్గుకొని బయటికి వచ్చి మీ ముందు ఈరోజు ఈ మా హైవే వారధిని ప్రదర్శించడం జరిగింది. మీ అభిమానాన్ని ఆశీస్సులను పొందడం కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ కథ నేను 2 సంవత్సరాలకు ముందు రాశాను. ఈ కథని నేను స్క్రిప్ట్ చేయడానికి 3 నెలల టైం పట్టింది, తారాగణానికి మరో 3 నెలల టైం పట్టింది. అందులో మాకు ప్రాస్టిట్యూట్ పాత్రకి చాలామంది నిరాకరించారు. మేము చాలామందిని అడగడం జరిగింది. తర్వాత పల్లవి మాకు సహకరించి ఈ పాత్రకు న్యాయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ పల్లవి, థ్యాంక్ యూ అమ్మా. తర్వాత వచ్చేసి తేజు. ఒక భార్య చనిపోతే సాధారణంగా భర్త తాగుబోతు కావడం సహజం. కాకపోతే ఇందులో తేజు ఒక మనస్తత్వం ఎలాంటిదంటే, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా భార్య ఆత్మ ఎక్కడ బాధపడుతుందో, ఎక్కడ చింతిస్తుందో, నన్ను చెడ్డవాడని అనుకుంటుందో అనే ఒక నమ్మకంతో, భార్య మీద ఉన్న నమ్మకంతో అతను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. తన జీవితాన్ని ఇలాగే అమ్మాయిలతో కానీ ఒక విధంగా చెప్పాలంటే పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం అంటే ఇక జీవితంలో మనిషికి ఆశలు కోరికలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ విధంగా తీసుకున్నాడు అతను. తర్వాత వచ్చేసి పోలీస్ పాత్ర. ఏ రోడ్లో అయితే తన అమ్మాయి చనిపోయిందో అప్పటి నుంచి ఆ పోలీస్ అతను తనకు కూతురు లేదనే బాధతో ఆ వయసులో ఉన్న అమ్మాయి, ప్రతి అమ్మాయి కనిపించిన తన కూతురులోనే చూసుకునేవాడు ఆ పోలీస్. ఆ పోలీస్ పాత్రలో నేనే నటించడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదాలు కూడా పొందడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ప్రసంగాన్ని ముగించే ముందు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఈ సభాముఖంగా మనిషి తలుచుకుంటే కోటీశ్వరుడు అవ్వచ్చు, మనిషి తలుచుకుంటే కోటీశ్వరుడు అవ్వచ్చు, కానీ కళాకారుడు కాలేడు. దట్ ఈస్ గాడ్ గిఫ్ట్. థ్యాంక్ యూ ఫర్ ఎవరీ